ఓం శుభంకర్యే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్. మనము అయోధ్యని సాధించుకున్నాం, అయోధ్య రామమందిరాన్ని నిర్మించుకున్నాం పెద్దల యొక్క అనుగ్రహంతో. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరములో ఏప్రిల్ 17వ తారీఖు శ్రీరామనవమి మనకి సంభవించింది. ఈ యొక్క శ్రీరామనవమి చాలా వైభవోపేతముగా మనమందరము కూడా ఆచరణ చేస్తూ ఉంటాం. రామనవమి రోజున వడపప్పుని పంచటము, పానకము పంచటము, చలిమిడి పంచటము చాలా మంచి ఫలితాలని మనకిస్తుంది. వడపప్పు, పానకము, చలిమిడి ఇవన్నీ కూడా చలవ పదార్థాలు. ఉష్ణతాపంతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇది ఎంతో ఉపయుక్తమవుతుంది. అందున శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అనేక మంది వస్తూ ఉంటారు. ఆ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేటువంటి భక్తులకి మధుర పానీయాన్ని ఇవ్వటం. మన పెళ్ళిళ్ళలో చేస్తారు కదండి వరపూజ అని, అటువంటి కార్యం మాట. మన ఇంటికి వచ్చినటువంటి అతిథులకి, మన దేవాలయానికి వచ్చినటువంటి వారికి పానకాన్ని ఇవ్వటం. అటువంటి శ్రీరామనవమి బుధవారం మనకి వచ్చింది, ఏప్రిల్ 17. ప్రతి ఒక్కరము కూడా మనము మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క రామ కళ్యాణ మండపాలకు వెళ్ళి పానకాన్ని అందరము చేసినది ఒక దగ్గర కలిపి అందరికీ పంచిపెడదాం. రాముని వారి యొక్క అనుగ్రహాన్ని అతి సులభంగా మనం పొందవచ్చు. ఏదో మనం ఒక జంబుడు చేస్తే ఆ జంబుడు నలుగురికే సరిపోతుంది. అదే అందరము కలిసి చేసినటువంటి ఈ చెంబుడు పానకాన్ని ఒక పెద్ద గంగాళంలో కలిపి అందరికీ పంచితే ఊరంతా పంచవచ్చు. కాబట్టి రామనవమిని ఏప్రిల్ 17 బుధవారము మనం ఆచరణ చేసుకోవాలి. ఆ రోజున పానకము, వడపప్పు, చలిమిడి పంచటము, అన్నదానము చేయటము, రామ సంకీర్తనని చేయటము, రామ కళ్యాణాన్ని దర్శించటము. ఏ కాలంలో ఉన్నాం? కలియుగములో అనేక మంది రాక్షసుల మధ్యన జీవిస్తున్నట్టే ఉంటుంది. ఒక్కొక్కసారి అంతా చెడ్డవాళ్లే ఉంటారు, ఎవరికి వాళ్ళు అనుకుంటారు నేను ఒక్కడే మంచివాడిని. అలాంటి సమయములో రామదర్శనము మనతో పాటు అందరూ చేసుకుంటారు. ప్రతి ఒక్కరము అనుకోవాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మంచివారే, చెడ్డవారిగా మనం ఎప్పుడూ చూడకూడదు. అదే రాముడు చెప్పింది. రామ పరమాత్మ మనకి చెప్పిన సందేశం ఏమిట్రా అంటే, ఎంత మనకి ఇబ్బంది కలిగించిన వ్యక్తికైనా సరే మనము నిదానముగా అన్నీ చెప్పాలి తప్ప అతనిని కఠినమైనటువంటి పరీక్ష పెట్టకూడదు. ఇక ఓపిక లేనప్పుడు, యుద్ధము చేయాల్సి వచ్చినప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉండాలి తప్ప పొరపాటున కూడా తొందరపాటు పనికిరాదు. కాబట్టి ఈ ఉరుకులు పరుగులు జీవితంలో మనం ప్రతి వాళ్ళ మీద రాగద్వేషాలను ప్రదర్శిస్తూ ఉంటాం. అలా ఉండకూడదు. అందరితో నవ్వుతూ మాట్లాడాలి, అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనేటువంటి విషయాన్నే శ్రీరామచంద్రమూర్తి మనకి చెప్తున్నారు. అటువంటి రామనవమిని ఏప్రిల్ 17 బుధవారమున ప్రతి ఒక్కరము ఆచరించి మనలో ఉన్నటువంటి క్లేశాన్ని విడిచిపెడదాం. శ్రీరామనవమి రోజున రాముడు వారి యొక్క కళ్యాణాన్ని దర్శనం చేసి పుణ్యాత్ములమవుదాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.